పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, పెద్దలు నీ తల మీద చేయబెట్టి ప్రవచించినప్పుడు నీ లోపలికి ఒక వరం వచ్చింది. తిమోతి, ఆ వరాన్ని అలక్ష్యం చేయొద్దు, దాన్ని సాధకం చేయి, అప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు అని పౌలు అంటున్నాడు. మీకు అర్థమైందా? మీ లోపలికి ఒక వరం వచ్చింది, ఆ వరాన్ని మీరు సాధకం చేశారనుకోండి, మీరు అభివృద్ధి చెందుతారు. శరీరంలో అభివృద్ధి ఉంటుంది, ఆత్మలో అభివృద్ధి ఉండిద్ది, ప్రాణంలో అభివృద్ధి ఉండిద్ది, కుటుంబంలో అభివృద్ధి ఉండిద్ది, అన్ని విషయాల్లో అభివృద్ధి ఉండిద్ది. ఒక్కొక్క కృపావరమో ఒక్కొక్క విషయంలో మిమ్మల్ని అభివృద్ధి చేసిద్ది. 9 రకాల కృపావరాల గురించి పౌలు చెప్పాడు. అవి కాకుండా ఇంకా చాలా రకాల కృపావరాలు ఉన్నాయి. మీరు ఏ ఒక్క కృపావరం అయినా పొందుకున్నారనుకోండి, మీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి.